నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పడుకుంది. ఏపీలో చాన్నాళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మార్కెట్లో స్తబ్దత కనిపిస్తోంది. అటు బెంగళూరు, చెన్నై మార్కెట్లు కూడా డీలా పడ్డాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. మరో 3 ఏళ్లు సేమ్ సీన్ కనిపిస్తుందన్న అంచనాలున్నాయి. మరి రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే ఏం చేయాలి? రియల్టర్ల తక్షణ కర్తవ్యం ఏంటి? కొనుగోలుదారులకున్న సమస్య ఏంటి? 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏం బాలేదు. కారణాలేవైనా మార్కెట్ ఆశాజనకంగా అయితే లేదు. రియల్ ఎస్టేట్ పతనానికి ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెద్ద మార్కెట్. కానీ కొన్నాళ్లుగా 2 రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఏపీలో అయితే గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ పడుకునే ఉంది. మధ్యలో రాజధాని అమరావతి నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో వచ్చిన బూమ్ కారణంగా ఏడాది పాటు పర్లేదనిపించింది. ఆ సమయం మినహా ఇంకెప్పుడు రియల్ ఎస్టేట్ బాగున్న దాఖలాలు లేవు. ఏపీలో రాజధానికి దగ్గరగా ఉన్న విజయవాడ, గుంటూరులో కానీ రాజధాని ఇస్తామని చెప్పిన విశాఖలో కూడా ఎక్కడా బూమ్ రాలేదు. అసలు వాస్తవ ధర కంటే తక్కువకే మార్కెట్లో ధర నడుస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. ఒక్కో చదరపు గజంపై కనీసం 100 రూపాయలు కూడా పెరగని దుస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో ఇటీవల జనాభా పెరిగినా, శ్రీ సిటీలో పరిశ్రమల కార్యకలాపాలు బాగానే సాగుతున్నా రియల్ ఎస్టేట్ మాత్రం లేవలేదు. ప్రధాన నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా రాష్ట్రం గురించి చెప్పేదేముందనే వాదన వినిపిస్తోంది. ఏపీలో కొత్త సర్కార్ వచ్చినా కూడా ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ పుంజుకున్న దాఖలాలు లేవు. తెలంగాణలోనూ రియల్ ఎస్టేట్ ఏమంత బాలేదు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మందగమనం కొనసాగుతోంది. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నా, అడపాదడపా కొత్త పెట్టుబడులు వస్తున్నా రియల్ మార్కెట్ మాత్రం పెద్దగా పుంజుకోవడం లేదు. హైదరాబాద్లో మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయిని చేరుకుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే 2 లక్షల యూనిట్లు ఖాళీగా పడి ఉన్నాయి. వాటి అమ్మకానికే దిక్కులేదు. ఇక కొత్తగా ఇళ్లు కట్టినా కొనేదెవరనేది అసలు ప్రశ్న. పైగా గతంలో రియల్ బూమ్ బాగుందనే కారణంతో కొందరు బిల్డర్లు అతిగా ఆశపడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పడిపోవడంతో పెంచిన రేట్లు తగ్గించలేక కట్టిన ఇళ్లు అమ్ముడుపోక అయోమయ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డు దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ అవతలి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ డౌన్ ట్రెండ్ను ఎలా అధిగమించాలని రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకప్పుడు భారీ అంతస్తుల్ని ఫ్యాషన్గా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ల నిర్మాణాలంటే అందరిలో మొహం మొత్తిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకే చోట వందల సంఖ్యల్లో ఫ్లాట్లు, పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు చూడ్డానికి బాగానే ఉన్నా నివాసానికొచ్చేసరికి వాస్తవ కష్టాలు బోధపడుతున్నాయనే వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి అన్ని అంతస్తులు కిందకి దిగడం చాలా మందికి కష్టంగా ఉంటోంది. ఎంత లిఫ్ట్ ఉన్నా నెల నెల మెయింటెనెన్స్ పేరుతో వేస్తున్న బాదుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇప్పటికే ఫ్లాట్ ఓనర్లుగా ఉన్న వారి అనుభవాలు చూసి చాలా మంది మరీ పై అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది. ఇండిపెండెంట్ హౌస్ సెక్టార్ది మరో వ్యథ. హైదరాబాద్ నగర పరిసరాల్లో ఎక్కడ ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా భారీగా డబ్బులు సమర్పించుకోవాల్సిందే. వ్యవసాయ భూముల్లో ఉన్న విల్లాలకు కూడా కోట్లల్లో రేటు పలుకుతోంది. బాగా డబ్బున్న సంపన్నులే తప్ప మధ్యతరగతి ఇలాంటి ఇళ్లు కొనే సీన్ లేదు. ఏ మార్కెట్ అయినా మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే జోరు చూపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా రియల్ మార్కెట్ మధ్యతరగతికి దూరమైందనే వాదన కూడా ఉంది. సొంతిల్లు కొనాలనుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లు ఆగుదామనే ధోరణిలో ఎదురు చూస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఇంటి ధర గురించి ఎంక్వైరీ చేస్తున్న వాళ్లకు రేటు మరీ ఎక్కువగా ఉంటుందనే భావన కలుగుతోంది. ఇంత రేటు పెట్టి ఇప్పుడు కొనే కంటే కొన్నాళ్లు ఆగితే మార్కెట్ స్థిరీకరణ జరుగుతుందేమో అనే ఆలోచనతో ఉంటున్నారు. కొత్తిల్లు కొనేటట్టు లేదు. అలాగని సెకండ్ హ్యాండ్ ఇళ్లకు కూడా డిమాండ్ పెరగడం లేదు. రేటు తక్కువని పాతింట్లోకి వెళ్లే కంటే కాస్త లేట్ అయినా కొత్తిళ్లే బెటర్ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. భూముల ధరలు పెరిగి నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల ధరలు సైతం కోవిడ్ అనంతరం భారీగా పెరిగాయి. అయినా వడ్డీ రేట్లు తక్కువ ఉండడంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేట్ పెంచింది. దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి. ఫలితంగా ఇల్లు కొనే స్తోమత కొంత తగ్గింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతోనూ కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రత్యేకించి 50 నుంచి 80 లక్షల రూపాయల లోపున్న నివాసాల కొనుగోలుపై ప్రభావం పడింది. నగరంలో మొత్తం విక్రయాల్లో వీటి వాటానే అధికంగా ఉంటుంది. దీనికి తోడు మార్కెట్ను అంచనా వేయకుండా అవసరానికి మించి అతిగా చేసిన నిర్మాణాలు కూడా కొంపముంచుతున్నాయి. హైదరాబాద్లో కొందరు రియల్టర్ల అత్యాశ మొత్తం రియల్ ఎస్టేట్ను మందగమనంలోకి నెట్టేసింది. ఎక్కడైనా ఓ ప్రాజెక్టు ప్రారంభించాలంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అటర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్టుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి
భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు కొంతమంది. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియల్టీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో వెనకబడ్డారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. హైదరాబాద్లో అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. నగరానికి ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు, కొత్త కంపెనీలు కూడా రాలేదు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీ ఖాళీగా ఉంది. సాఫ్ట్వేర్ నిపుణుల ఖర్చు తగ్గింది. వర్క్ ఫ్రం హోం వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయింది. రెంట్స్ రావడం లేదు. ఎస్ఎఫ్టీ 50 రూపాయలకు కూడా వెళ్లడం లేదు. అపార్ట్మెంట్ సేల్స్ బాగా పడిపోయాయి. కొత్త కన్స్ట్రక్షన్కి సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. అలాగని ల్యాండ్ సేల్స్ కూడా స్పీడ్గా ఏమీ లేవు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది, ఆసక్తి కూడా తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఏ బిజినెస్కైనా డిమాండ్ సప్లై సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే రేటు పెరుగుతుంది, సప్లై ఎక్కువగా ఉంటే రేట్ తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సింపుల్ బిజినెస్ ట్రిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు కూడా ఇదే సూత్రం అన్వయించొచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్లో డిమాండ్కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించేవాళ్లు బిల్డర్లు. కానీ గత 3 ఏళ్లుగా ఈ పరిస్థితి మారింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థిరంగా ఉంది కదా అని డిమాండ్ను ఎవరికి వారే ఊహించుకుని విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ శివార్లు దాటేసి ఔటర్ రింగ్ రోడ్ అవతల వరకు వెళ్లిపోయారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలతో సమానంగా ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా కొందరు ధరలు చెప్పారు. అదేమంటే ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలని ఊదరగొట్టారు. కానీ ఇవన్నీ జనం నమ్మే పరిస్థితిలో లేరు. కరోనా ముందున్న స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ చేరలేదనే చెప్పాలి. అయితే కరోనా తర్వాత కొద్ది కాలం మాత్రమే ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. అది లాక్డౌన్ ఎత్తేసిన ప్రభావం మాత్రమేనని నిదానంగా తేలింది. రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందని తెలిసినా రియల్టర్లు వాస్తవాలు ఒప్పుకునే ప్రయత్నం చేయకపోవడం, పైగా అంతా బాగుందనే కలర్ ఇవ్వడం మరిన్ని ఇబ్బందులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ను సృష్టించడం ఓ కళ, అలాగే ఉన్న మార్కెట్ను నిలబెట్టుకోవడం మరో కళ. అంతేకాని వాస్తవాలకు విరుద్ధమైన అంచనాలు వేసుకుంటే మాత్రం వ్యాపారంలో నష్టం తప్పదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ను కూడా బిల్డర్లు వేసుకున్న తప్పుడు అంచనాలే కుదేలు చేశాయని చెప్పక తప్పదు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ అంతంత మాత్రమే. బెంగళూరు, చెన్నై మార్కెట్లు ముందే పడుకున్నాయి. మరో 3 ఏళ్లు పరిస్థితి ఇలాగే ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా డల్గా ఉంది. ఒక్క హైదరాబాదే కాదు, మిగతా దక్షిణాది నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఐటీ విషయంలో హైదరాబాద్తో పోటీ పడే బెంగళూరు సిటీలో అసలు నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఏదైనా శివార్లో చూసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రధాన నగరంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇది ఓ కొలిక్కొచ్చేంత వరకు నిర్మాణాలకు అనుమతి ఇచ్చే సాహసం ఎవరూ చేయరు. ధరల విషయంలో కూడా ఇప్పటికీ బెంగళూరు కంటే హైదరాబాదే మెరుగు. బెంగళూరులో ధరలు అందుకోలేనంత కాదు, అసలు ఆలోచించడానికే భయపడేంతగా ఉన్నాయి. పైగా ఇప్పటికే బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు కూడా ఇతర నగరాలకు షిఫ్ట్ కావాలని ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోరి బెంగళూరులో ఇళ్లు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అసలు చెన్నై మార్కెట్ ఎప్పుడూ మరీ ఆకర్షణీయంగా ఉండదు. ఇప్పుడు మరింత అధ్వానంగా ఉంది. చెన్నైలో కూడా నీటి సమస్య ఉంది. అలాగే అన్ని రంగాలకు అది సూటబుల్ ప్లేస్ కాదనే అభిప్రాయం ఉండనే ఉంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో చెన్నైలో పెద్దగా యాక్టివిటీ ఏం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక ఇళ్లు కొనుగోలుకు ఎవరు ముందుకొస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. స్థిరమైన ప్రభుత్వం ఉన్నా అదే మార్కెట్ పుంజుకోవడానికి ఉపయోగపడడం లేదు. ఇక్కడ మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొత్త ఇళ్ల ధరలు అందుకోలేనంతగా పెరగడంతో కొన్ని వర్గాల వారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బడ్జెట్లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ను నడిపేది ఎన్ఆర్ఐ పెట్టుబడులే. కానీ ట్రంప్ వచ్చాక సీన్ మారిపోయింది. నిబంధనలు కఠినతరం చేస్తున్న ట్రంప్ అందర్నీ భయపెడుతున్నారు. ఈ స్థితిలో డబ్బుంటే అమెరికాలో సొంతిళ్లు కొనుక్కోవడం బెటర్ అనే ధోరణి కూడా ఎన్ఆర్ఐల్లో వచ్చిందంటున్నారు. దీంతో ఎన్ఆర్ఐ పెట్టుబడులు కూడా తగ్గిపోవడంతో వాటిపైనే ఎక్కువగా ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగానికి దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది. గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ మార్కెట్ పడకేయడానికి ప్రధాన కారణం. సొంతిల్లు కోసం చూసేవారికంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు మహారాజ పోషకులు. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది.
ఇక్కడ చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్లు ఇచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు. భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు. కాస్త డబ్బుంటే 1 సెంటు భూమైనా కొనిపెట్టుకో, అవసరానికి అక్కరకొస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. దేశంలో కోట్లాది మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధినిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉంది. మధ్యతరగతి జీవుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కరోనాకి ముందు, కరోనా తర్వాత అన్నట్టు పరిస్థితి ఏర్పడింది. పేదలు, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. అయితే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు తన మానిటర్ పాలసీలో మార్పులు చేస్తూ వచ్చింది. బిల్డర్లు ఓవైపు కొత్త ప్రాజెక్టులు చేపడుతూ ఎడాపెడా వాటికి అనుకూలంగా రేట్లు కూడా పెంచారు. కానీ అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. అపార్ట్మెంట్లలో సౌకర్యాల కన్నా విల్లాలే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారు కొనుగోలుదారులు. మరో 1000 నుంచి 2000 అదనంగా ఖర్చు చేస్తే విల్లా వస్తుందని ఆశించారు. కానీ రాను రాను తమకు అడ్వాన్సులు రాకపోవడంతో బిల్డర్లు పనులు నిలిపేశారు. ఎన్నో భవనాలు ఖాళీగా పడి ఉన్నాయి, కొన్ని సగంలోనే ఆగిపోయాయి. వడ్డీలు పెనుభారం కానుండగా బిల్డర్లకు కష్టకాలం వచ్చి పడింది. ఉదాహరణకు ఒక్క హైదరాబాద్లోనే ఇంకా 2 ఏళ్లకు సరిపోయే ఇళ్లు రెడీగా ఉన్నాయి. 2026 వరకు పొజిషన్ ఇస్తామని ప్రీలాంచ్ పేరుతో మరో 50,000 ఇళ్లు రెడీ కానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి మరో 3 ఏళ్లు ధరలు స్థిరంగా ఉండొచ్చని మధ్యతరగతి వర్గాలు ఆశపడుతున్నాయి. ఈ ఆశల కారణంగా కూడా ఇళ్ల కొనుగోళ్ల విషయంలో వేచి చూసే ధోరణి పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. మొత్తం మీద రియల్ ఎస్టేట్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా పడుకుందనే చెప్పాలి. పరిస్థితి మారాలంటే మొదట ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉండాలి. ఆ తర్వాత వృద్ధి రేటు పెరగాలి. ఆ వృద్ధి రేటు కూడా సగటు వేతనాల్లో ప్రతిఫలించాలి. మధ్యతరగతి కాస్త కుదుటపడాలి. ఇవన్నీ జరిగితేనే రియల్ ఎస్టేట్ పుంజుకోవడం గురించి ఆలోచించొచ్చు. ఇవన్నీ జరగాలంటే కనీసం 3 ఏళ్లు పట్టొచ్చు. అప్పుడు కూడా ధరలు మాత్రం కాస్తైనా తగ్గించక తప్పదనే విశ్లేషణలున్నాయి. రియల్ ఎస్టేట్కి ఎప్పుడైనా కొనుగోలుదారులే మహారాజపోషకులు. కొనుగోలుదారుల ఆదరణ బాగుంటేనే రియల్ ఎస్టేట్ పచ్చగా ఉంటుంది. కొన్నాళ్లుగా సగటు వేతనాలు తగ్గాయి, జీతాల్లో వృద్ధి కూడా పెద్దగా లేదు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టమైపోతోంది. ఇక ఇంటి గురించి ఆలోచించేది ఎలాగనేది సామాన్యుడి ప్రశ్న. అన్నింటికంటే కీలకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం. ఏ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు. ఉద్యోగాల్లోనూ అస్థిరత కొనసాగుతోంది. ఉద్యోగి సగటు ఆదాయం ఎక్కడా పెరగలేదు. దీంతో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు. నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు ఎలా కొంటారనే కనీస ఆలోచన చేయకపోవడం స్తబ్దతను కొని తెచ్చినట్లయింది. కనీసం మార్కెట్కు తగ్గట్టుగా అయినా స్పందించాలి. కొనుగోళ్లు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎవరూ రేట్లు తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి ఎవరి కారణాలు వారికున్నాయి. అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలి. అందుకు కొత్త ఉద్యోగాలు రావాలి, కొత్తగా పెట్టుబడులు రావాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది, కొన్నేళ్లు పట్టొచ్చు. అయితే కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు వచ్చినా కూడా అందుబాటు రేట్లు కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. మార్కెట్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది ప్రాథమిక సూత్రం. కానీ కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుకేసిలాగే ప్రయత్నమే చేస్తోంది. సామాన్యుల అవసరాలు, స్థితిగతులు పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరు అనే ఆలోచన చేయలేదు. 90% మందికి అందుబాటు రేట్లు కావాలనే విషయం పూర్తిగా మర్చిపోయారు. అదే సమయంలో సింగిల్ ఇన్వెస్ట్మెంట్లు దాదాపు పూర్తయిపోయాయి. ఇప్పుడు 2-3 ఇన్వెస్ట్మెంట్లు పెట్టగలిగే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలే జనం దగ్గర డబ్బులు లేవు. ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీతాల్లో వృద్ధి కనిపించడం లేదు. కనీసం మంచి రోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉంది. ఇక ఇళ్ల కొనుగోలు గురించి ఆలోచించే సీన్ ఎక్కడుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగని హైదరాబాద్లో ఇళ్లు కావాల్సిన వాళ్ళు లేరని కాదు. వారి కెపాసిటీకి మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన కుదరడం లేదు. దీంతో అంతంత ధరలు పెట్టి ఇల్లు కొనలేంలే అని మధ్యతరగతి అద్దె ఇంటితోనే సరిపెట్టుకుంటోంది.
మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాల్ని వేగంగా బేరీజు వేయాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ముందుకెళ్లాలి. ప్లాన్ బి లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్లో అయితే లేవనే చెప్పాలి. అమ్ముడుపోని ఫ్లాట్ల కథ ఇలా ఉంటే అమ్ముడైన ఇళ్లకు కూడా సరైన అద్దెలు రావడం లేదని కొనుగోలుదారులు మొత్తుకుంటున్నారు. కొనేటప్పుడు వేసుకున్న అంచనాలకు అద్దెకిచ్చేటప్పుడు వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అద్దెల విషయంలో మరీ పట్టుదలకు పోతే నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి. సొంతిల్లు కోసం చూసేవారికంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు మహారాజ పోషకులు. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇళ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక రియల్ కంపెనీలు కష్టాలు పడుతున్నాయి. మొత్తం దక్షిణాదిలో హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇలాంటి చోటే రియల్ ఎస్టేట్ పుంజుకోవడం లేదంటే ఇక మిగతా నగరాల్లో ఎప్పటికీ పుంజుకుంటుందనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో 3 ఏళ్ల వరకు ఏదీ మారదని తేలిపోతోంది. ఏడాది తర్వాతైనా రియల్ ఎస్టేట్లో కదలిక రావాలంటే రియల్టర్లు ధరల తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిందే. ఏమైనా ధరలు తగ్గించి అమ్మితే మార్కెట్లో కాస్త కదలిక రావచ్చు. లేకపోతే మాత్రం సేమ్ సీన్ కొనసాగుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఏ బిజినెస్లో అయినా క్యాష్ ఫ్లో కీలకం. రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ కావడంతో ఈ సెక్టార్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇది పెట్టుబడి పెట్టిన బిల్డర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ డబ్బు విలువ కనిపిస్తోంది కానీ డబ్బు ఎవరికీ కనిపించడం లేదు. డబ్బు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడులపై లాభం సంగతి తర్వాత అసలు కూడా గిట్టుబాటు కావడం లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ బిజినెస్ కోసం మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కొనే పరిస్థితిలో లేమని కొనుగోలుదారులు తేల్చి చెప్పేస్తున్నారు. సొంతిల్లు అందరికీ కలే, కానీ దానికోసం నేల విడిచి సాము చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ధైర్యం చేసి బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మొత్తం మీద అధిక ధరలు సామాన్యుడికి సొంతింటిపై ఉండే మోజును చంపేశాయనడంలో సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ సామాన్యుడికి బ్రహ్మ పదార్థమే. అంత త్వరగా అందరికీ కురుకుడు పడే వ్యవహారం కాదు. మొదట్లో సొంతిల్లు ఉండాలనే సెంటిమెంట్తో జోరందుకున్న రియల్ ఎస్టేట్ క్రమంగా ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ ఆప్షన్గా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్పై అవగాహన పెరిగిన మాట నిజం. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎస్ఎఫ్టీ, ఫ్లాట్, బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలా మందికి అర్థమవుతున్నాయి. చదరపు అడుగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు, ఎవరు ఫిక్స్ చేస్తారు, ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలు మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేట్ ఫిక్స్ చేసేవాళ్లు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాల్ని బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ అనారోగ్యకర పరిణామాలే ఇళ్ల విక్రయాలు మందగించడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే దాని వృద్ధికి ఢోకా లేదని భావించాలి. కానీ ఒక్కసారిగా వచ్చిన బూమ్ ఖచ్చితంగా ఎప్పుడో ఓసారి బర్స్ట్ అవుతుందనే ఆందోళన ఉంటుంది. డిమాండ్ బాగున్నప్పుడు ఎడాపెడా రేట్లు పెంచినా పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్లాట్ల కోసం ఎంక్వైరీలు తగ్గాయో, నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వందల సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయో అప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో తమ టార్గెట్లను ఈజీగా రీచ్ అయిన సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్లు అమ్మడానికి అష్టకష్టాలు పడుతున్నారు. చాలా కష్టపడి కస్టమర్లను సైట్కు తీసుకొచ్చినా వారితో ఇల్లు కొనిపించేసరికి తల ప్రాణం తోక్కొస్తోందని చెబుతున్నారు.